ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. సో ఈయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేయటం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చినటువంటి సిఐడి అధికారులు తన మీద కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డారు అంటూ ఆయన ఇటీవల గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ అప్పటి సిఐడి అధికారి విజయపాల్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం, హైకోర్టు ఈ బెయిల్ని రిజెక్ట్ చేయడం ఇవన్నీ తెలిసిందే. సో దీనికి సంబంధించే నిన్న రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ గతంలో తన అరెస్టు మొత్తం అక్రమంగా జరిగిందని, యాక్చువల్గా ఎఫ్ఐఆర్ తయారు చెయ్యక ముందే ఒక 4 బృందాల పోలీసులు హైదరాబాద్కు రావటం జరిగిందని, ఎఫ్ఐఆర్ని కోర్టులో సబ్మిట్ చెయ్యక ముందే తనని అరెస్టు చేసి తీసుకురావటం జరిగిందని, ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జగన్ని సంతృప్తిపరచడానికి, ఆయన ఆశీస్సులు పొందటానికే ఇవన్నీ చేయటం జరిగిందని, ఈ కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి సీతారామాంజనేయులు ఇప్పటికే కాదంబరి జత్వానీ కేసులో సస్పెండ్ అయినటువంటి నేపథ్యంలో ఇంకొక 2 ఉన్నారని, వాళ్ళు సునీల్ కుమార్ అలాగే విజయపాల్ అని, అప్పట్లో గవర్నమెంట్ డాక్టర్ ప్రభావతిని కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి రిపోర్ట్ మార్చి రాయాల్సిందిగా సీతారామాంజనేయులు ఒత్తిడి చేయటం జరిగిందని, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయని, డీజీపీ పోస్ట్ వస్తుందనేటువంటి ఉద్దేశంతో సునీల్ కుమార్ అలాగే సీతారామాంజనేయులు ఈ ఘటనలకు పాల్పడటం జరిగిందని, అప్పటి డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ ఇద్దరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని, డీజీపీ గౌతమ్ సవాంగ్కి, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డికి ఇద్దరికీ కూడా చెప్పకుండానే వీళ్ళు కేవలం జగన్ ఆదేశాలతోటి వీటికి పాల్పడటం జరిగిందని, వీళ్ళ ఫోన్ రికార్డులు కనుక చూసినట్లయితే తాడేపల్లితో ఎంతసేపు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఏ టవర్ నుంచి ఏ టవర్కి వెళ్ళి అనేటువంటి అంశాలన్నీ బయటకు వస్తాయని, ఖచ్చితంగా ఈ నేరాలకు పాల్పడినందుకు పోలీస్ అధికారులుగా ఉండి వీళ్ళు పాల్పడినందుకు 7 ఏళ్ల శిక్ష పడుతుందని, మరి వీళ్ళ చేత ఇవన్నీ చేపించినందుకు పోలీస్ అధికారి కాకపోయినప్పటికీ కూడా జగన్కి ఎంత శిక్ష పడుతుంది అనేది చూడాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.